ఆధ్యాత్మిక జీవితం ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయబడకూడదు అన్న ఒక ప్రాథమిక విషయాన్ని హార్ట్ఫుల్నెస్ బోధిస్తుంది. రోజులోని 24 గంటలు నేను ఆధ్యాత్మికతను సాధన చేస్తూనే ఉండాలి. అది ఒక అంతర్గత ప్రవాహంలా ఉండాలి. అదే నా ఆధారంగా ఉండాలి. But I should not ignore. అయితే నేను ఎప్పటికీ కుటుంబం పట్ల, సమాజం పట్ల గల నా ప్రాపంచిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు, విస్మరించకూడదు. తరచుగా ప్రజలు అనుబంధాలు ఉండకూడదు అనుకుంటారు. ఎందుకు ఉండకూడదు? To be attached in a loving way. మీ తల్లిదండ్రులతో, పిల్లలతో, మీరు ప్రేమించే వారితో ప్రేమపూర్వక సంబంధాలు కలిగి ఉండాలి. ఇందులో తప్పేముంది? మనం భగవంతుణ్ణి వివిధ పేర్లతో పిలుస్తాము. భగవంతుడంటే ప్రేమే. అటువంటప్పుడు నేను భగవంతునిలా ఇతరులను ఎందుకు ప్రేమించకూడదు? కాబట్టి ప్రేమ ఎప్పటికీ ఒక అడ్డంకి కానేరదు. మనం ముందుకు సాగడానికి ప్రేమ ఒక్కటే ఏకైక మార్గం. You look at the eyes of people who has renounced the world. భగవంతుని కోసం తపనతో ప్రపంచాన్ని త్యజించిన వారి కళ్ళను ఒకసారి గమనించండి. అంతిమ సాక్షాత్కారాన్ని పొందడం కోసం మనం ఇబ్బంది పడకూడదు. Just as a bird cannot fly with one wing, ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరమవుతాయి. మనిషి జీవితం అంటే మన ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం, ఈ రెండింటినీ పక్షికి ఉన్న 2 రెక్కల వలె మనం సమతౌల్యం చేసుకోగలగాలి. ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బంది కలిగేంతగా భౌతిక జీవితంతో మనం మమేకం అవ్వకూడదు. అలాగే ఒకదాని కోసం మరొకదానిని నిర్లక్ష్యం చేయకూడదు. both have to be attended. రెండింటినీ కూడా మనోహరంగా నిర్వహించగలగాలి. మనం ఒకవేళ వ్యాపారం చేస్తుంటే 10 కోట్లు సంపాదించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించండి. తెలివిగా సంపాదించండి, తెలివిగా ఖర్చు పెట్టండి. చాలామంది ఎక్కువగా డబ్బు సంపాదించడం నేరమని, పాపమని కూడా అంటారు. ఇది సరైంది కాదు. మంచి మనుషులు డబ్బు సంపాదన నిలిపివేయడం వలన చెడ్డవారికి ధనం సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన వారవుతారు. చెడ్డవారి చేతుల్లో ధనబలం ఉంటే ఆ సమాజం లేదా సంఘం పరిస్థితి ఏమవుతుంది? ఉగ్రవాదుల వద్దకు ఆ ధనం చేరుతుంది. ఇంకా నేను ఆశించేది ఏమిటంటే మంచి హృదయం కలవారు రాజకీయాల్లోకి రావాలని. JITO అంటే జైన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ భారతీయ రాజకీయ పరిపాలనా రంగస్థలంలో చొచ్చుకుపోగల మంచి హృదయం గల సమర్థులను నిర్దేశిస్తూ వాళ్ళ ఉన్నతికి, పురోభివృద్ధికి నాంది పలకాలి. మనం ఈ రాజకీయ రంగంలో ఎదగాలి. Only when you have powers in your hands, మనకు లభించే రాజకీయ బలంతో సమాజాన్ని ఉద్ధరించే నిర్ణయాలను అమలుపరచవచ్చు. నేను జైన మతస్థుడిని, నేను ఈ కోవకి చెందినవాడిని, నా జీవిత లక్ష్యం దైవ సాక్షాత్కారం మాత్రమే అని మడికట్టుకు కూర్చోవడం తప్పు. if you shy away from the communal or duties towards the community, towards the nation, సమాజం పట్ల, దేశం పట్ల మీ బాధ్యత, కర్తవ్యం నుంచి మీరు వైదొలిగితే రాజకీయ నాయకులే దేశాన్ని నడిపించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు. దుర్గుణ, స్వార్థపూరిత రాజకీయ నాయకులు పదవిలోకి వస్తే దేశం అభివృద్ధి చెందదు. మన దేశాన్ని, సమాజాన్ని నడిపించడానికి సహృదయులు, ధీర హృదయులు కావాలి. మనకు ఆధ్యాత్మిక యోధులు కావాలి. అలాంటి వారి కాదు. మనం బెబ్బులి, సింహం వంటి ధీరత్వంతో మేము సాధిస్తాం అని సమాజంలో గర్జించగలగాలి.